రాకూడదు కూడా మా సమస్య పార్టీలు రెడీగా మారినారు. సంఘాలు అయినాక ఒక పార్టీ కాదు, అన్ని పార్టీలు మారినాయి. 3 పార్టీలు మారినాయి, ఒక పార్టీ కాదు. నేను సంఘం పెట్టిన దయచేసి అందరికీ నమస్కారము. ముఖ్యంగా ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మీకు ఆర్పీ లేక 2 సంవత్సరాలు అయింది. అప్పుడు పోయేటప్పుడు రిజైన్ చేసి వెళ్ళిపోయింది. పోయినప్పుడు పక్కన ఆర్పీని ఇన్ఛార్జి చూసుకోమని చెప్పినారు. 2.5 సంవత్సరం అయింది. పాతలు 2 కానీ 3 మనకే ఇబ్బందిలే. జరిగినంత వరకు జరిగింది. మేము కూడా దాన్ని డిస్టర్బ్ చేయలే. ఇప్పుడు ఏముందంటే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం సంఘ సభ్యురాలు ఎస్హెచ్జి సభ్యుల యొక్క డేటా అంతా కూడా ఆన్లైన్లో తక్కువగా ఉంది. సభ్యురాలకి ఏదైనా బెనిఫిట్స్ రావాలంటే సరే కావాలి, గ్యాస్ కార్డు వంటి రావాలంటే వాళ్ళకి డేటా అంతా ముందు అప్లోడ్ చేయండి. పాత డేటా అంతా ఎప్పుడో తీసుకునేది, కొత్త డేటా అప్లోడ్ చేయమని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. అది ఎవరు చేయాలి? ఆర్పీ చేయాలి. ఆర్పీ చేయాలంటే ఆర్పీ అనేటువంటి వాళ్ళు ఒక గ్రూప్కి ఒక సమాఖ్యకి ఒకరే ఉంటారు. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే, ఇది 2 సమాఖ్యలు సెలెక్ట్ చేయకోకుండా దానివల్ల మీరు చేయలే. మాట్లాడు మీకు అర్థం కాలే. కావాలనేది ఒక అర్జీ ఇవ్వండి. దయచేసి నేను చెప్పిందా అర్జీ ఇవ్వండి. నేను చెప్తాను. మీకు ఇంకా అర్జీ ఇస్తే మేము పై అధికారులు పంపించి వాళ్ళు చెప్పినట్టు కొన్ని నిర్ణయం తీసుకుందాం. అర్థమైందా? మీ నిర్ణయమే. మీరు ఎట్లయితే నిర్ణయం తీసుకుంటారో మీ నిర్ణయాలే మేము అమలు కూడా చేయాలి. మేమే మీ మీద అనవసరంగా రుద్దాం. మీ మీద మీకు అనవసరంగా అడుగుతాను. నువ్వు ఎట్లా పోయినా రిజైన్ చేసి ఎట్లా పోయినా మళ్ళీ వచ్చిందనుకు నువ్వు రాసి నాకు అయ్యో వాళ్ళు మాట్లాడు అయిపోలేదు. వాళ్ళు మాట్లాడు. ఏమో అయిపోయిందా? ఇప్పుడు సర్వే అలా మాట్లాడిన తర్వాత ఉండమ్మా. సర్వే చేసేటప్పుడు ఏమి ఇచ్చినారు ప్రభుత్వం వాళ్ళు, పై అధికారులు? అయ్యా 15 రోజుల్లో ఒక్కొక్క సమాఖ్యలో 30 మంది ఉంటారు, 330 గ్రూపులు ఉంటాయి. రోజుకు 2 గ్రూపులు ఆర్పీ చేయాలని రూల్స్ పెట్టినారు. మేము రూల్స్ కాదు, పైనుంచి వచ్చిన ఎండి గారు, మన పీడీ గారి నుంచి, కలెక్టర్ గారి నుంచి వచ్చినటువంటి ఉత్తర్వులే ఇవి. ఎవరు మేము కొత్తగా క్రియేట్ చేసినవి అయితే కాదు ఇవి. మేమేం చేసాము, అందరికీ వేసాము. ఇక్కడ వచ్చేదానికి సార్ ఎట్లా సార్ అంటే, సరే ఒక యాక్టివ్ మెంబర్ని పెట్టుకోండి అన్నారు. ఆ యాక్టివ్ మెంబర్ని ఇంకా ఎవరో పెట్టుకున్నారు, శివు పెట్టుకున్నారు. అవి ఉన్నమా నిన్న మళ్ళా నేను అడిగినాక అడుగు. ఆయన మాట్లాడిన తర్వాత నువ్వు అన్ని మళ్ళీ అడుగు. పోయినాము. ఇప్పుడు ఏమంటున్నారంటే, లేదు సార్ మేము ఆర్పీను మేమో చేయాలా, మేము ఇన్నాళ్ళు కష్టపడినాం కాబట్టి మా సంఘ సభ్యులకి మేమే చేస్తాము, మా వాళ్ళు కూడా పెట్టుకొని అంటున్నారు. మీరు ఆ విధంగా అంటున్నారు కాబట్టి ఒక అర్జీ అండి. అర్జీని మేము పీడీ గారికి, కలెక్టర్ ఏదో పంపించి రిజాల్వ్ చేసి మీకే న్యాయం చేస్తాం. అంతే కదా, మీరు రాసియండి. ఈమె కాదా ఇంకోటి కాదు. సరే మీరు ఏదో రాయి, రాయమ్మా. మేము నిన్న చెప్పినాం, నిన్న అనవసరం రాసింది మీకు. సరే రాయండి, అర్జీ రాయండి. రాసి కమిషన్ తీయండి. మీకు మా సభ్యులకి తొందరగా డేటా అప్లోడ్ చేయాలని, సభ్యులకి న్యాయం జరగల, వాళ్ళకి డేటా తొందరగా అయిపోవాలనే ఉద్దేశంతోనే చేసింది. వేరే ఉద్దేశం
రాసిమ్మా మేము అదే అంటాం రాసిమ్మా నేను చెప్పేది నువ్వు ఏదైనా కానీ అర్జీ రాసి ఏదైనా అర్జీ రాసి ఏదైనా కానీ అట్టి రూపంలో ఏంటి సమస్య పరిష్కారం కావాలి అదే ఉందండి ఏది ఉండకూడదమ్మా ఏదన్నా రిటర్న్ గా ఉంటాం రాసి పక్కన ఆర్పి సంవత్సరంన్నర నుంచి ఇన్ఛార్జ్గా ఉంటూ ప్రతి పని కూడా ఇప్పటి వరకు ప్రతిదీ మేము చేసుకుంటూనే వస్తున్నాము. కాకపోతే ఇప్పుడు సర్వే వచ్చింది మనకి గవర్నమెంట్ నుంచి. ఆ సర్వేని ఇన్ఛార్జ్ ఎవరైతే ఆర్పి ఉన్నారో ఆర్పి చేసిస్తామన్నా కూడా వాళ్ళకి ఇవ్వకుండా అసలు సంఘంలోనే లేని సభ్యురాల్ని తీసుకొని వచ్చి వాళ్ళు యాక్టివ్ మెంబర్ అనే పేరుతో తీసుకొని వచ్చి వాళ్ళు సర్వేలు చేయాలని చూస్తున్నారు. మేడం వాళ్ళు కూడా వాళ్ళకల్లే సపోర్ట్ ఇస్తున్నారు సార్. సంఘ సభ్యులు ఏమంటున్నారంటే మాకు కొత్త వాళ్ళు వద్దు, అసలు వాళ్ళకి ఏమీ తెలియదు, రేపు పొద్దున ఏదైనా జరిగితే నష్టపోయేది మేము, మాకు పాత వాళ్ళే కావాలి, పాత వాళ్ళే కావాలని సంఘ సభ్యులు చెప్తున్నారు. మేము సంఘ సభ్యులు కాదు, మేము చెప్పినట్టు మీరు వినాలి, మీరు వినకపోతే మీకు గవర్నమెంట్ నుంచి రావాల్సిన స్కీమ్స్ కానీ బ్యాంకు లోన్లు కానీ మేము ఏదో మీకు సపోర్ట్ ఇవ్వము అని సిఓలు టీపీఆర్ఓలు సంఘ సభ్యులని బెదిరిస్తున్నారు సార్. దానికి సంబంధించి ఆర్పీ ఎన్నిక కూడా ఆల్రెడీ మేము 6 నెలల సిఓలు టీపీఆర్పీఓలు సంఘ సభ్యులతో మాట్లాడుతున్నారు. ఆ విధంగా ఇప్పుడు ఆల్రెడీ 6 నెలలు ఉండటము ఆర్పీ ఎన్నిక జరిగింది సార్. 6 నెలల క్రితము సంఘ సభ్యులందరూ కూడా ఆర్పీ లేదనే ఉద్దేశంతో సంఘ సభ్యులందరూ కలిసి ఒక ఆర్పీని ఎన్నుకోవడం కూడా జరిగింది. అంతా సంఘ సభ్యుల నిర్ణయం ప్రకారము గవర్నమెంట్ మెప్మా ఏదైతే రూల్స్ పెట్టిందో అదే రూల్స్ ప్రకారము ఆర్పీని కూడా ఎన్నుకున్నాం. కాకపోతే ఆ ఆర్పీని వీళ్ళు పైనికి రానివ్వకుండా పేపర్లు కూడా మేము తీర్మానం ఆమెని ఒప్పుకోలేదు. మేము ఇప్పుడు లాగిన్ లేదు, మేము చేయడానికి లేదు, మీరు చేస్తున్నారు కదా. తీర్మానం చేసేటప్పుడు కూడా సిఓలు ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ చేయట్లేదు సార్. రమ్మంటే కూడా మేము రాలేము, మీరు ఏం నిర్ణయాలు తీసుకుంటారో తీసుకోండి, తీర్మానం తెచ్చియండి అన్నారు. తీర్మానం ఇవ్వడానికి వస్తే కూడా ఓబీలో తీర్మానం తీసుకోలేదు. అప్పటి నుంచి కూడా పక్కన ఏదైతే ఇన్ఛార్జ్ పేర్లు తెలియదు సార్ మాకు. అసలు ఒక వ్యక్తిని నిర్ణయించారు, ఆ వ్యక్తి ఎవరో కూడా ముందుకు రావట్లేదు. ఇంత గొడవ జరుగుతున్నా కూడా ఆ వ్యక్తిని ముందుకు తీసుకురావట్లేదు. వాళ్ళు ఎవరో సభ్యులకి చూపించట్లేదు. సభ్యులు ఎవరో వాళ్ళు ముందుకు రమ్మంటే అవన్నీ మీకు అనవసరము, మేము పెట్టి మేము చేయిస్తున్నాము. రూల్ ప్రకారం మేము అడుగుతుంటే మీకు సంబంధం లేదు, సభ్యులు అడగకూడదు అన్నట్టు చెప్తున్నారు సార్. సభ్యుల సంబంధం లేదు, మేము చెప్పినట్టు అంటున్నారు. చేస్తాము రూల్ ప్రకారం చేయాలని చూస్తున్నారు. సర్వే తీసుకోవడానికి నిన్న పెద్దమ్మ గుడి కాడికి వచ్చినాడు, ఆయమ్మని పిలుచుకొని వచ్చినారు, ఆయమ్మని పరిచయం ఎన్నుకున్నాం సార్. ఆమె కూడా వీళ్ళకి భయపడి ముందుకు రావడం లేదు. వస్తే కదా ఎవరంటే పేరు పేరునే కాకుండా అందరూ ఉన్నారు. ఇప్పటి వరకు సంబంధించిన వాళ్ళు ఇప్పటి వరకు ఎటువంటి పని కూడా నిలబెట్టలేదు. వనితా ఎస్ఎల్ఎఫ్ నుంచి మీకు కావాలంటే మెప్పాలో వనితా ఎస్ఎల్ఎఫ్ బీసీ గొంతు కోసుకుంటా ఛాలెంజ్ చేస్తా చూడు.
ఒక్క రూపాయి కానీ మేమైతే ఏలుకోం సార్. నేను చేయబట్టి సంఘ ఏది పొరపాటు ఎప్పుడైనా లేదు. ఏమంటున్నాం, సంఘ సభ్యుల వనిత నిర్ణయం సంఘం నాది. ప్రకారం ఎవరిని 24 ఎన్నిక ఏళ్ళ వాళ్ళకి వరకు ఆప్షన్ నేను ఇవ్వమని అడుగుతున్నాం. ఈ రోజు వరకు ఇన్ఛార్జ్ గారు మేడం వల్ల చెప్పినారు చేయమని రూల్ అదే సార్, చేస్తాను నేను. ఇప్పుడు ఆర్పీ ఎన్నికలు లేదంట సార్. వాళ్ళు ఏమంటున్నారు? మేము పిల్లం పెట్టుకుంటాము, మేము 10 మందితో మాట్లాడుకుంటాము. సంఘ సభ్యుల నిర్ణయంతో సంబంధం లేదు అంటారు. మేడం అనేది నిన్న సీఎం మేడం అని 20 ఏళ్ళ నాటి నుంచి ఏ రూల్స్ లేదు. 24 సంవత్సరాలు ఈ సంఘాలు వచ్చి రూల్ తప్పి అడ్డం రూల్ గా చేస్తున్నారు. న్యాయంగా రూల్ పద్ధతి ప్రకారం పోవడం లేదు. అడ్డం రూల్స్ సమాధానం చెప్పి మీరు అర్జీ రాసింది మేము చూసుకుంటాం అంటున్నారు, కానీ వీళ్ళు అడిగే ప్రశ్నలకు కానీ దేనికి కూడా సమాధానం ఇవ్వడం లేదు. రానికుండా చేస్తాము. ఆర్పీకి సంబంధించిన పరిధిలో ఎవరు చేస్తున్నారు సర్వే ఇప్పుడు వేరే వ్యక్తి ఆ పేరు కూడా మాకు తెలియదు. చేస్తున్నారు ఆల్రెడీగా వాళ్ళు వస్తే మేము చేయిస్తాము అంటున్నారు సభ్యులు. వాళ్ళతో సర్వే చేయిస్తే చేస్తున్నారు. ఇండివిజువల్ గా చేస్తాము, ఇండివిజువల్ గా ఒక్కొక్క గ్రూప్ తో మాట్లాడుకొని డివైడ్ అండ్ రూల్ ప్రకారం చేయాలని చూస్తున్నారు. సర్వే తీసుకోవడానికి నిన్న పెద్దమ్మ గుడి కాడికి వచ్చినాడు. ఆయమ్మని పిలుచుకొని వచ్చినారు. ఆయమ్మని పరిచయం చేసినారు. పద్మావతి వస్తే మీరు చేస్తారు చేయలే. ఆయన వస్తే కొత్త ఆర్పీని ఎన్నుకున్నాం సార్, ఆమె కూడా వీళ్ళకి భయపడి ముందుకు రావడం లేదు. ఇప్పుడు రావడం లేదు. వస్తే కదా మేము మాట్లాడండి. మా ఎవరు మాట్లాడరా? పర్మిషన్ చేయాలి కదా ఊరికి కాబట్టి సార్. మాట్లాడండి. మా ఎవరు మాట్లాడరా? పర్మిషన్ చేయాలి కదా ఊరికి కాబట్టి సార్. ఫస్ట్ వచ్చినప్పుడు సార్ మాకు సంబంధమే లేదన్నారు సార్. ఇంకా సార్ ఏం మాట్లాడారు? మాకు సంబంధమే లేదన్నారు. ఏం మాట్లాడలేదు. చెప్పేది తీర్మానం మీరు చేసుకోవాలి. అదే కాబట్టి పీడీ పంపిస్తాను. మా గోడ ఎవరు వినట్లే. మా గోడ ఎవరు వినట్లే. కాదు, ఫస్ట్ సార్ మాకు తెలియదు. సార్ తెలుసు ఇట్లాంటి మా వరకు అయితే ఉన్నాం సార్. మాకైతే మేమే ఉండాలనే అభిప్రాయం కూడా లేదు మాకు. వాళ్ళకి నచ్చిన వాళ్ళని ఎవరన్నా మేమే కావాలని కూడా లేదు. మాట్లాడించినారో చూడండి. ఆ మేడం వచ్చిందంటే పెట్టారమ్మా, మేము పెట్టాము. మీరు తీర్మానం చేసుకోవాలి. మేమే కావాలని కూడా మాకు అభ్యంతరం లేదు. వాళ్ళు ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళని చాలా మంది ఉన్నాం సార్. పని చేసుకుంటాము, మేము కూలి చేసుకొని బతుకుతున్నాము. చాలా మంది ఉన్నాం. మేము కూడా చదువుకున్నామే. పీడీకి సార్ ఫార్వర్డ్ చేస్తారా? కలెక్టర్ గారు కూడా చేయండి. సార్ మేము ఆటో వేసుకొని ఈచర్ పెట్టుకొని కలెక్టర్ దగ్గర కూడా పోతాం. ఇట్లా మా సమస్య తొందరగా తీరుస్తాం. లేకపోతే కూలిసి మానుకొని మోసం చేసినారని